ఎవరన్నా వచ్చి నా మీద అన్యాయంగా కేసు పెట్టి జైల్లో కానీ పడేశారంటే నాకు బెయిల్ ఇచ్చే ఇది కూడా లేదు. చెప్తున్నా, వాస్తవంగా చెప్తున్నా. సో నన్ను ఎవరన్నా నేను పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఎవరైనా తుస్కారంగా నా మీద అటాక్ చేసినా కూడా ఆ బాధ నేనే భరించాలి తప్పితే దాన్ని తట్టుకునే శక్తి కూడా నాకు లేదు. ఇలా చేశారు అని చెప్పేసి 10 రూపాయలు ఖర్చు పెట్టుకునే కెపాసిటీ కూడా నాకు లేదు అంటారేమో. మరి అంత కెపాసిటీ లేనప్పుడు మూసుకొని కూర్చోండొచ్చు కదా, ఎందుకు అని. సో నాకు మాట్లాడే శక్తి ఉంది, డబ్బులు పెట్టుకునే కెపాసిటీ లేకపోయినా మాట్లాడే శక్తి ఉంది. సో దాని గురించి నేను మాట్లాడతాను, అన్యాయం జరిగితే నేను మాట్లాడతాను. సో ఇప్పటి వరకు ఇంత సపోర్ట్ చేసుకుంటూ చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి, ట్రెండింగ్లోకి వెళ్ళాయి. సో ఏదైనా కాల్స్ రావడం ఏమన్నా జరిగాయో? కాల్ వచ్చినాయండి, వచ్చాయి. ఏ పార్టీ నుంచి వచ్చాయి? చెప్పను. అంటే ఇలా మాట్లాడమని కాల్స్ వచ్చాయా, బాగా మాట్లాడుతున్నారని చెప్పడము, లేకపోతే ఏదైనా పొలిటికల్ గా ఇస్తామనో ఏదో ఒకటి మాట్లాడడం? కాల్ అయితే వచ్చింది, 2 పార్టీల నుంచి కాల్ వచ్చింది నాకు. బట్ ఏంటనేది నేను మీకు తొందరలో చెప్తాను. మళ్ళీ మనం ఒక 3-4 months తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చుందాం.